అలానే విశ్వేశ్వరరావు ఒక సాదాసీదా మహిళ సచివాలయంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులని పోలీసు అధికారులని మ్యానిపులేట్ చేసి ఒక జీవిత ఖైదీకి పెరోల్ ఇప్పించి బయటికి తీసుకురాగలిగారు. అంటే మీరు నమ్ముతారా? నమ్మాల్సిందే. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి అరుణ అనేటువంటి ఈవిడ 2010 నుంచి ఆవిడ గ్యాంగ్ నిర్వహిస్తూ ఉన్నారు. అంటే దాని వెనక పోలీస్ సపోర్ట్ ఎంత ఉందో మీరు ఊహించుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో అప్పట్లో పనిచేసినటువంటి ఒక పోలీసు ఉన్నతాధికారి సపోర్ట్ తోటి ఆవిడ ఇవన్నీ చేయగలిగారు. ఆయనతో ఉన్నటువంటి సాన్నిహిత్యమే ఆవిడ్ని ఒక అసాంఘిక శక్తిగా మలిచింది. శ్రీకాంత్ అనేటువంటి ఒక జీవిత ఖైదీకి పెరోల్ ఇప్పిస్తూ ఇప్పుడు వార్తల్లో ఎక్కారు ఆవిడ. ఇది మామూలు వాళ్ళకి సాధ్యం కాదు. పెరోల్ ఇవ్వద్దు అంటూ 3 ఎస్పీలు హోంశాఖ లెటర్ రాస్తే, కానీ హోంశాఖలో ఉండేటువంటి ఉన్నతాధికారులతో అంటే సచివాలయంలో ఆమె లైజనింగ్ చేసి శ్రీకాంత్కి పెరోల్ ఇప్పించగలిగింది. ఆ పెరోల్లో ఉన్నటువంటి శ్రీకాంత్ని హాస్పిటల్లో కలిసింది ఆవిడ. కలిసి ఆ శ్రీకాంత్ చేత మసాజ్ చేయించుకుంటున్నటువంటి విజువల్స్ కూడా బయటకు వచ్చాయి. అంటే ఆవిడ ఏ స్థాయిలో గ్యాంగులు నడిపించింది, ఏ స్థాయిలో నేర సామ్రాజ్యాన్ని స్థాపించిందో మనం ఊహించుకోవచ్చు. ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగినటువంటి తతంగం. ఈ తతంగానికి సంబంధించి నేను ఒక వీడియో చూపిస్తాను. ఆ వీడియో చూసిన తర్వాత అసలు ఆవిడ ఎంత స్ట్రాంగ్ హోల్డ్ కలిగి ఉన్నారు అనేది తెలిసింది. ఆసుపత్రిలో ఇప్పుడు తాజాగా పెరోల్ మీద వచ్చారు శ్రీకాంత్ అనే జీవిత ఖైదీ. ఇతను క్లోజప్లో చూపించవచ్చు. జీవిత ఖైదీ ఇతను పెరోల్లో ఉన్నటువంటి జీవిత ఖైదీ హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్కి అరుణ అనే ఆవిడ వెళ్ళారు. అతని చేత మసాజ్ చేయించుకుంటూ వాళ్ళిద్దరు సరస సల్లాపాలు ఆడుకుంటున్నారు హాస్పిటల్లో. అంటే ఏ స్థాయిలో మనం సినిమాలో కూడా చూడమన్నమాట ఆల్మోస్ట్ ఇలాంటి దృశ్యాల్ని. ఇలాంటి గ్యాంగ్ మెయింటైన్ చేసిన లేడీని, ఒక మామూలు పల్లెటూరు నుంచి ఎదిగినటువంటి లేడీ ఆవిడ. ఒకప్పుడు మనం తారా చౌదరిని చూసాం. అదిగో ఆయన చూడు, ఎన్కౌంటర్కి కూడా భయపడి గుండెకాయ అంటారు. ఇది హాస్పిటల్లో వాళ్ళ సరస్సల్లాపాలు ఆ సందర్భంగా మాట్లాడుకుంటున్నటువంటి దృశ్యం. సో ఆవిడ ఎంత బరి తెగించారు అంటే ఎంత స్ట్రాంగ్. నీకు ప్రభుత్వాన్ని ఆవిడ గుప్పిట్లో పెట్టుకున్నారనిపిస్తుంది. ప్రభుత్వాన్ని గుప్పిట్లో పెట్టుకోకపోతే సాధ్యం కాదు. ఇంతకీ ఆవిడ గురించి గత 2 రోజుల నుంచి సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ వస్తున్నాయి. ఒక ఆర్టికల్ నేను చదివి వినిపిస్తాను. బొటెక్ నడిపేది ఆవిడ. బొటెక్ నడిపేటువంటి ఆవిడ పోలీసుల్ని శాసించారు. నెల్లూరు జిల్లాలో అరాచక శక్తిగా ఓ మహిళ. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకుల అండదండలతో దందాలు. అప్పట్లో నెల్లూరులో పనిచేసిన ఓ పోలీసు ఉన్నతాధికారితో సన్నిహిత సంబంధాలు. 5 ఏళ్లలో సెటిల్మెంట్లు పర్వం. తాజాగా మళ్ళీ పైరవీలు మొదలు. ఒకప్పుడు ఆమె చిన్న బొటిక్ నిర్వహించుకునేవారు. వైకాపా హయాంలో ఆ పార్టీ నాయకుల అండదండలు అప్పట్లో జిల్లాలో పనిచేసిన ఓ పోలీసు ఉన్నతాధికారితో సన్నిహిత సంబంధాలతో 5 ఏళ్లలో అత్యంత పవర్ఫుల్గా తయారయ్యారు. జిల్లాలోని పోలీస్ స్టేషన్లలో తన కనుసైగలతో శాసించేంతగా తయారై సెటిల్మెంట్లు దందాలతో పెట్టిపోయారు. డెల్లో ఏర్పాటు చేసుకుని రౌడీ షీటర్లతో గ్యాంగులు నడిపించారు. ఒక సాధారణ మహిళ ఇవన్నీ చేశారు. గంజాయి స్మగ్లింగ్ చేస్తూ ఆ రూట్లో కూడబెట్టారు. తనను తాను ఓ స్వచ్ఛంద సంస్థ కార్యదర్శిగా పరిచయం చేసుకుంటూ ఈ దందాలు చేసేవారు. కూటమి ప్రభుత్వం వచ్చాక కొన్నాళ్ల పాటు వ్యూహాత్మకంగా మౌనం పాటించిన ఆమె తాజాగా మళ్ళీ పైరవీలు దందాలు మొదలుపెట్టేశారు. ఓ హత్య కేసులో దోషిగా తేలి యావజ్జీవ శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ అనే ఖైదీకి నిబంధనలకు విరుద్ధంగా ఇటీవల పెరోల్ ఇప్పించడంలో ఆమెదే కీలక పాత్రని సమాచారం. అధికార యంత్రాంగం ఆమెకు ఎంతలా సాగిలపడింది. ఓ వైన్ షాప్ మేనేజర్ను హత్య చేసినటువంటి కేసులో తిరుపతి జిల్లా గూడూరుకు చెందిన శ్రీకాంత్ను దోషిగా తేల్చి న్యాయస్థానం యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. 2010 నుంచి నెల్లూరు కేంద్ర కారాగారంలో అతను ఖైదీగా ఉన్నాడు. 2014 ఫిబ్రవరి 12న జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన శ్రీకాంత్ 2018 నవంబర్లో మళ్ళీ పోలీసులకు చిక్కి అప్పటి నుంచి జైల్లో ఉన్నాడు. అంటే ఆల్మోస్ట్ 2014 నుంచి 18 దాకా అతను పరారీలో ఉన్నాడు. చంద్రబాబు గారి పీరియడ్లోనే పరారీలో ఉన్నాడు.
పెరోల్ కోసం ఇటీవల శ్రీకాంత్ దరఖాస్తు చేసుకున్నాడు. శ్రీకాంత్ బయటకు వస్తే తీవ్ర నేరాలకు పాల్పడే అవకాశం ఉందని అతనికి పెరోల్ ఇవ్వద్దంటూ నెల్లూరు, తిరుపతి జిల్లాల ఎస్పీలు, నెల్లూరు జైలు సూపరింటెండెంట్ అభ్యంతరం తెలిపారు. వాడిని బేఖాతరు చేస్తూ అతనికి 30 రోజుల పెరోల్ మంజూరు చేస్తూ కొద్ది రోజుల కిందట హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు జారీ చేసినటువంటి అధికారి ఎవరైతే ఉన్నారో అతన్ని డిస్మిస్ చేయాలి యాక్చువల్గా ఈ ప్రభుత్వం. కేంద్ర హోంశాఖ కూడా ఇదంతా పరిశీలిస్తుంది. రాష్ట్ర హోంశాఖ ఏం చేస్తుందని రాష్ట్ర హోంశాఖ మంత్రి ఇమీడియట్గా దీని మీద రెస్పాండ్ అయ్యి ఆ ఉత్తర్వులు ఇచ్చినటువంటి వాళ్ళని డిస్మిస్ చేయాలి. వాస్తవంగా అయితే ఆ మేరకు కేంద్ర హోంశాఖకు సమాచారం పంపించి చర్యలు తీసుకోవాలి. శ్రీకాంత్ కారాగారంలో ఉంటే అతని గ్యాంగ్ను తానే నడిపిస్తూ దందాలు చేస్తున్న సదరు మహిళ నెల్లూరు జిల్లాలో కొంతమంది నాయకులతో పాటు సచివాలయంలోనూ కొందరు ఉన్నతాధికారులను ప్రభావితం చేసి మరీ ఈ పెరోల్ మంజూరు చేయించారని చెబుతున్నారు. అంటే సచివాలయంలో ఏ స్థాయిలో దందాలు జరుగుతున్నాయి అనేదానికి ఇదొక ఉదాహరణ. ఈ వ్యవహారం వివాదాస్పదం అవడంతో ప్రభుత్వం పెరోల్ను రద్దు చేసింది. అయితే ఆ మహిళ ఏ స్థాయిలో పైరవీలు సిఫారసులు చేస్తున్నారో అధికార యంత్రాంగం ఆమెకు ఎంతలా సాగిపడిందో చెప్పేందుకు ఈ ఘటన ఉదాహరణగా నిలిచింది. ఆసుపత్రుల్లో ఖైదీతో సరసాలు చోద్యం చూసిన పోలీసులు అనారోగ్యం పాలవడంతో శ్రీకాంత్ను గత ఏడాది డిసెంబర్లో నెల్లూరు జిల్లా జైలు అధికారులు తిరుపతి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసు వాహనం దిగి అతను ఆసుపత్రికి నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ద్విచక్ర వాహనం వచ్చి ఢీకొనడంతో చేయి విరిగింది. దీంతో శ్రీకాంత్ను మళ్ళీ నెల్లూరు జీజీహెచ్కి తరలించారు. నిబంధనల ప్రకారం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు అతన్ని ఎవరు కలవకుండా చూడాల్సిన బాధ్యత సెంట్రీ పోలీసులది. కానీ ఈ పవర్ఫుల్ మహిళను సెంట్రీ విధుల్లో ఉన్నటువంటి పోలీసులు దాసోహమైపోయారు. ఆమె ఎప్పుడు కావాలంటే అప్పుడు శ్రీకాంత్ దగ్గరికి వెళ్ళేవారు. ఆసుపత్రి పడకపై ఖైదీ శ్రీకాంత్ ఆమెతో సరసాలాడిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అదే నేను మీకు చూపించాను. సో ఇక్కడ ఈ ఎపిసోడ్లో ఆమె కంటే కూడా ఆవిడతోటి సన్నిహితంగా ఉన్నటువంటి అప్పట్లో ఉన్నటువంటి ఆ పోలీసు ఉన్నతాధికారి ఎవరు అనేది ఒకటి తేల్చాలి. 2, ఈవిడ శ్రీకాంత్ అనేటువంటి ఖైదీ జైల్లో ఉంటే ఆ శ్రీకాంత్ సంబంధించిన అనుచరులతోటి, రౌడీ షీటర్లతోటి, అసాంఘిక శక్తులతోటి కలిసి దందాలను నిర్వహించడానికి ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఎవరు ఆవిడికి. 3, ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం పెరోల్ ఇవ్వడానికి అసలు ఎవరెవరు కారకులు అయ్యారు దీని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఇలాంటివి లిక్కర్ స్కామ్ కన్నా భయంకరమైన స్కామ్ ఇవి. ఆవిడ అన్ని రకాలుగా చేశారంటే ఎంతమంది అధికారులు సహకరించి ఉండాలి సచివాలయంలో, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్లో. అన్నీ బయటికి తీయాలి. అవన్నీ బయటికి తీసి శిక్షిస్తే తప్ప ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయి. మనం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసాం. తారా చౌదరి ఆవిడ కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి పోలీసు ఉన్నతాధికారులకు దగ్గరై వాళ్ళ కన్సర్నల్లో ఏ రకంగా ఎదిగారో మనం కొన్ని రోజుల పాటు చూసాం ఎపిసోడ్లని. ఇప్పుడు ఈవిడ వ్యవహారం ఇంకా పూర్తి స్థాయిలో బయటికి రావాలి. ఈవిడకు సహకరించినటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఒక తారా చౌదరో లేకపోతే ఇంకొకరిలో మళ్ళీ రాకుండా ఉంటారు. లేదంటే ఇలాంటి వాళ్ళు పుట్టుకొస్తూనే ఉంటారు. న్యూస్ ఒక 4 రోజులు వస్తుంది, తర్వాత పోతుంది. కానీ ఈ లోపుగా సమాజం చెడిపోతుంది. సమాజానికి సేవ చేయాల్సిన పోలీసు ఉన్నతాధికారులు కొందరు ఇలాంటి వాళ్ళ రాసలీలకి చిక్కిపోయి వాళ్ళు కావాల్సింది చేసి పెడుతూ ఉన్నారు. సచివాలయంలో దందాలు ఏ విధంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో అనే దానికి ఈ ఎపిసోడ్ ఒక ప్రత్యక్ష నిదర్శనం. సో ఇదంతా చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది మీరు ట్రోల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.